ఇమ్రాన్ హాష్మి పోస్టర్ అయితే వచ్చింది, మన దగ్గర కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ నాకు నచ్చిందిరా. అంటే లైక్ ఫస్ట్ మనకి జస్ట్ ఏదో అప్పుడప్పుడు ఇమ్రాన్ హాష్మి ఉన్నాడని చెప్పేసి ఫోటో పెట్టినప్పుడు ఏంద్రా అనుకునేది. బట్ బాగుంది ఇదైతే బాగుంది. టాటూ అరే ఒకటి. నీకు హెయిర్ స్టైల్ టాటూ కొంచెం కైండ్ ఆఫ్ లుక్ నాకు తెలిసి లైక్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అయితే ఉంటుంది, బ్లడ్ రిలేషన్ ఇద్దరికి. మరి నువ్వు మరి ఇప్పుడే పోస్టర్ చూసుకొని థియేటర్లు పెట్టకరా, ఇది అర్రగి చేస్తారు అయితే. కొడతారు కొడతారు. కాకపోతే లైక్ ఘాట్ ఒకటి అండ్ లైటర్ మీద ఏదో జాపనీస్, ఆబ్వియస్లీ జాపనీస్ పెడుతున్నారు. అంటే అరే ముంబైలో జరిగేది చాలా వరకు మహారాష్ట్ర అండ్ ఆల్సో మరాఠీ లాంగ్వేజ్ కనబడదు మనకి దాంట్లో, హంగ్రీ చీతాల్లో. కాకపోతే చాలా వరకు జాపనీస్ వాటి రెఫరెన్సెస్ ఉన్నాయి సినిమాలో. అంటే 1980s 1970s లో సంథింగ్ ఏదో హిస్టరీ ఉంది రియల్ గానే, కొంచెం జపాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నదని ఏదో అన్నారు. మరి హైనా అంట, ట్రాన్స్లేషన్ లో హైనా అంటది చెప్తున్నారు రామ్ గారు. ఎవరో ఆల్రెడీ ఏదో నాటకాలు అందరూ ఆల్రెడీ ట్రాన్స్లేషన్ కూడా వేసేసారు. అడగాలి అది ఏదో ఉన్నది, రియల్ గా ఉన్నది. బట్ నేను దాన్ని బ్యాకప్ అయితే చేయలేదు, నేను చెక్ చేయాలి. కానీ కొంచెం జపాన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మన ముంబై మీద ఉన్నదని అన్నారు ఆ టైంలో, 1980s ఆ టైంలో. ఎంతవరకు నిజమో తెలియదు. పర్లేదు అంటే లైక్ యాజ్ అ హోల్ చూసుకుంటే మాత్రం ఇది మాత్రం నచ్చింది నాకైతే. అరే పోస్టర్లు మాత్రం ఏ మాటగా మాట ఓజీ వాళ్ళు చాలా బాగా ఇస్తున్నారు, చాలా బాగుంటుంది పోస్టర్. జస్ట్ ఏదో ఇస్తున్నట్టు కూడా కాదు, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఓం భావ్ ఈయన పేరు, హ్యాపీ బర్త్డే ఇమ్రాన్ హాష్మి. అండ్ సుజీత్ దాని తమన్ మీనే నా డౌట్ రా, ఒక వీడియో వదలాల్సిందేమో కదా పోస్టర్ కంటే, ఏమో నాకు అనిపిస్తుంది. వదలాలి, మరి వాళ్ళ దగ్గర ఎంత మీటర్లో ఉందో. అరే వీళ్ళు మళ్ళీ చూడు, అరే నిజంగా పోస్టర్ లో ఎక్స్ట్రా కేర్ అయితే పెడుతున్నారు. అరే నువ్వు కూడా చూడు, ఆ లైటర్ నుంచి వచ్చే స్మోక్ ఓజీ. అరే అవునరా, అరే కేకరా నిజంగా అసలు అమ్మో చాలా చాలా ఉందిరా. జనరల్గా ఏది పడితే అట్లా తీసుకోవట్లేదు వీళ్ళు, కష్టపడుతున్నారు. అండ్ ఆల్సో కనబడుతుంది మనకి, కనబడుతుంది గ్యారంటీ. బట్ స్టిల్ నిజమే నీకు అదొకటి. మళ్ళీ వీళ్ళు గ్రేయిష్ టెక్స్ట్, అది కూడా దాన్ని ఇంకా మ్యాప్ ఒకటి, మ్యాప్ బాగుంది. అండ్ మ్యాప్ ఒకటి, తర్వాత డార్కర్ ఏరియాస్ లోనే వాళ్ళు టెక్స్ట్ వాడారు, ఎందుకని నీకు కాంట్రాస్టింగ్ ఉంటుంది ఎలిమెంట్స్. చాలా బాగుంది, అదైతే నాకు వర్కౌట్ అయింది బ్రో నిజమే. అండ్ ద మైన్యూట్ డీటెయిల్స్ నిజమే మీరు అన్నట్టుగా. అండ్ యాజ్ అ హోల్ ఓం భావ్ అనేటోడు ఇప్పుడు విలన్ ఆబ్వియస్లీ. అండ్ దీంట్లో చాలా మంది ఉన్నారు. అరే ఈయన పేరు ఏదో ఉంటదిరా, ఆయన పేరు మనకి రెబల్లో నానుబాయ్ అని ఉంటాడు చూడు, తమన్నా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, గుండుతో ఉంటాడు. ఆయన ఇమ్రాన్ హాష్మి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడంట ఓజీలో. కాబట్టి అంటే లైక్ నువ్వు అన్నట్టు వాట్ ఈస్ ఆ బ్లడ్ రిలేషన్ అవన్నీ కాదు కానీ ఇది వీళ్ళు ఏదో ఉంటారు. ఆయన కూడా ఎట్లా అంటే సమ్ కైండ్ ఆఫ్ చిన్న పాలిటిక్స్ నుంచి పెరుగుతూ రౌడీ షీటర్ నుంచి సంథింగ్ అవుతూ లాస్ట్ పాలిటిక్స్ లోకి వస్తాడంట ఆయన క్యారెక్టర్ అని చెప్పిండు మొన్న మనకి, ఎప్పుడు రజాకర్ టైంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిండు అన్నట్టు. సో దాన్ని బట్టి అరే కనబడుతున్నారా నేను కెమెరాలో, ఈసారి లైట్లు బొక్క, నేను వైలైట్ లైట్ బంద్ చేస్తున్నాను. అదే వెనకాల అదే చెప్తుంది, నువ్వు ఫ్రంట్ లైట్ వేయాలి, వెనకాల లైట్లు కదా, వెనకాల లైట్ ఇట్ షుడ్ బి సోడియం. ఇంకోటి చూడు నువ్వు ఇక్కడ ఓం భావ్ ఓబి, తర్వాత జపనీస్ లో రామ్ గారు చెప్పింది అంటే ఫెరోషియస్ హైనా, ఓజాస్ గంభీర, హంగ్రీ చీటా. ఫెరోషియస్ హైనా, హంగ్రీ చీతా. పవన్ కళ్యాణ్ గారిది హంగ్రీ చీతా ట్యాగ్ లైన్, ఆయనది బ్రేక్ డౌన్ చేద్దాం అంటావు. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్ గా హైనా చూసుకుంటే పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో నక్కలు అండ్ ఆల్సో సింహాలు వాటి వేటాడిన తర్వాత మిగిలిన వాటిని తినడం, లేదా చిన్న చిన్న జంతువులు తినడం, అట్లాంటివి చేస్తారు జనరల్ గా. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేనే సాగదీశాను అనుకుంటున్నా. అంటే లైక్ జపాన్ ఏదో స్టోరీ ఏమైనా జరుగుతుందా అంటే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే మెయిన్లీ 10 ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ హీ వెంట్ ఆన్ టు జపాన్. అక్కడ యాకుజా అని ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి, అక్కడ కట్టానా అని ఎవ్రీథింగ్. యాకుజా అంటే అక్కడ మాఫియా, అక్కడ మాఫియాని జపనీస్ మాఫియాని యాకుజా అంటారు. సో యాకుజాని వాడి లైక్ అట్లాంటి కైండ్ ఆఫ్ ఉంటుంది, అట్లాంటి కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది నేను అనుకుంటున్నాను నిజం. అట్లుంటే ఏంటిది పుష్ప టు జపాన్ సీక్వెన్స్ ఓజీ సీక్వెన్స్ లింక్ అవుతాయా? చంపేస్తున్నాను. ఎవరు తెలుసు, వాళ్ళకే తెలుసురా, అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నాడో వాళ్ళకే తెలుసు. బట్ స్టిల్ నిజంగా అట్లా పోస్టర్లు అయితే మాత్రం
చిత్తగొట్టేస్తున్నారు ఓజీకి అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా నీకు జాపనీస్ రెఫరెన్సెస్ కాకుండా ఈవెన్ ఎడిటింగ్స్ కూడా మొన్న దే కాల్ హిమ్ ఓజీ మేకింగ్ టైంలో కూడా మేకింగ్ వీడియో అంటే అనౌన్స్మెంట్ వీడియోలో కూడా బాగుంది నిజంగా, చాలా బాగా క్రియేట్ చేశారు అన్నట్టు, నాకైతే నచ్చింది అది. అండ్ వచ్చే పోస్టర్లు కూడా హంగ్రీ చీతా, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా మర్చిపోతున్న సినిమాల గురించి, దీని గురించి అయితే ఖచ్చితంగా వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. బట్ మీ థాట్స్ అంటే చెప్పండి. ఓజీస్ కమింగ్ ఆన్ September 7th అంట. సో మీ థాట్స్ అంటే చెప్పండి నాకు కింద కామెంట్స్లో.